హలో క్యూటీస్. మాడుగుల హల్వా తినాలి అంటే మాడుగుల దాకా వెళ్ళాలా అని ఓ అక్క యూట్యూబ్ షార్ట్‌లో వీడియో చూసా. అప్పటి నుంచి నేనే ట్రై చేసేయాలని మాడుగుల హల్వా ట్రై చేశా. బట్ ఇంతలా అటర్ ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ప్రాసెస్ చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని, ఆ గోధుమ పిండిని 4 చపాతీ ఉండలు చేసుకొని ములిగేలా కొన్ని నీళ్ళేసి ఒక గంట, 2 గంటల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు నెయ్యిలో జీడిపప్పు మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తీసాక 2 అవర్స్ తర్వాత దీన్ని తీసి మెత్తగా స్మాష్ చేసుకుంటే జిగురుగా ఉంటుంది. బాగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం. జల్లెడతో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలింది ఉంది కదా జిగురుది, అది కూడా మళ్ళీ కొన్ని వాటర్ వేసి చేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను దాన్ని. ఇప్పుడు ఇది ఒక అరగంట పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి మూత పెట్టేయాలి. దాన్ని నెక్స్ట్ మూత తీసి దాన్ని చూడాలి. అడుగున గోధుమ పిండి పాలు ఉంటాయంట, గోధుమ పాలు. పైన వాటర్ అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పాలు ఉన్న గీని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ వేసాను అనుకోండి. అండ్ నెక్స్ట్ ఒక్కలా తిప్పాలి. షోకి 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఇక్కడ మిస్టేక్ చేశాను నేను, మీరు అస్సలు చేయొద్దు. ఇది స్టవ్ మీద పెట్టి పక్కన పెత్తనాలకి వెళ్ళాను. ఈలోగా ఇది మాడిపోయింది. ఏం చేయాలో తెలియక పాలు హడావిడిగా పోసి అది గట్టిగా అయినప్పటికీ నాకు బుర్ర పని చేయలేదు. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పులు అవి మర్చిపోయాం. మళ్ళీ అవి ఏదోటి అవుతుందిలే అని ఇందులో వేసాను. ఏం చేయాలో తెలియట్లేదు కానీ తిప్పేస్తున్నాను. ఏమవుతుందో కూడా నాకు తెలీదు. ఎంతో ఇష్టంగా చేసుకున్నా సగం మళ్ళీ నెయ్యి వేసేస్తున్నాను. నాకేం చేస్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. చెయ్యి కూడా లాగేసింది ఆ రోజు. ఏమవుతుంది అసలు, అది మాడిపోయిందా, స్మెల్ కూడా రావట్లేదు. ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఏదో ఒకటి అవుతుందిలే అని. ఇంతకీ కట్ చేసి చూస్తే ఏమైందంటే పాకం మొత్తం మాడిపోయింది. అదే కలర్ అనుకున్నాను నేను. మాడిపోయి చేదుగా ఉంది. ఇంకేం చేయాలో తెలియక షుగర్ కరగబెట్టి అందులో వేసి తిప్పా. ఓకే పర్లేదు. అది మాడకపోతే చాలా టేస్ట్గా వద్దును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.